చిద్గురు గీత సభ్యులకి, క్రియాయోగ సాధకులకి నా శుభాకాంక్షలు. ఎటువంటి సాధనలో ముందంజ వేయాలన్నా, సాధన సిద్ధి కలగాలన్నా, అది ఎటువంటి సాధన అయినా సరే, అది లౌకికపరమైన సాధన అయినా, ఆధ్యాత్మికపరమైన సాధన అయినా, ప్రాథమికంగా ధ్యాన సిద్ధి ఉండాలి. ధ్యాన సిద్ధి లేనప్పుడు సాధన సిద్ధి కలగడం అనేది అసంభవం. మరి ధ్యానం ఎలా చేయాలి? ధ్యానం అంటే ఏంటి? అందరూ ఒకే విధమైనటువంటి ధ్యాన సాధన చేయొచ్చా అనేటటువంటి అంశాలని మీకు తెలియజేసే ప్రయత్నమే ఈ వీడియో. ధ్యానం అనేది ప్రాథమికమైనటువంటి అంశం. ఎటువంటి సాధనకైనా సరే, అది క్రియాయోగ సాధనైనా, అష్టాంగ యోగమైన, హఠయోగమైన, ఆధ్యాత్మిక కార్యక్రమాలైనా సరే, పూజలైనా సరే, భక్తిపరమైనటువంటి సాధనలైనా సరే, ఎటువంటి సాధనకైనా సరే, కర్మపరమైనటువంటి సాధనలైనా సరే, ఎటువంటి సాధనకైనా ప్రాథమికమైనటువంటి అంశం ధ్యానం. ముందుగా ధ్యాన సిద్ధి కలిగితేనే యోగ సిద్ధి కలుగుతుంది. ధ్యాన సిద్ధి కలిగితేనే ఏ సాధనలోనైనా సరే సిద్ధి కలిగే అవకాశం ఉంటుంది. ధ్యాన సిద్ధే కలగనప్పుడు ఏ సాధనలోనూ ఎటువంటి సిద్ధి కలగదనేది నిర్వివాద అంశం. మరైతే ఎవరు ఏ విధమైనటువంటి ధ్యానం చేయాలన్నది వారు ఎంచుకున్నటువంటి సంకల్పాన్ని అనుసరించి, వారు పొందగోరు ఫలితాలని అనుసరించి వారు ధ్యానం చేయడం అనేది ఉత్తమమైనది అని నా అభిప్రాయం. ఎందుకంటే పసిపిల్లలు చదువులో అగ్రగణ్యం కావాలి. అలా చదువులో అగ్రగణ్యులు కావడానికి ఏకాగ్రత అనేది అవసరం. మరి అటువంటి ఏకాగ్రతని పెంపొందింపజేసేటటువంటి ధ్యాన మెళుకువలు వారు సాధన చేయాల్సి ఉంటుంది. మరి వ్యాపారం రంగాలలో ఉండేవాళ్ళు అత్యున్నతమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాలాన్ని అంచనా వేసి పరిగెత్తాల్సినటువంటి అంశం అక్కడ ఉంటుంది. కాబట్టి వారికి దానికి తగ్గ ఫలితాన్ని అందించేటటువంటి ధ్యాన సాధన వారికి ఉచితమైనది. అలాగే ప్రశాంతంగా ఉండడానికి కొన్ని ధ్యాన మెళుకువలు ఉంటాయి. అలాగే నిర్మల స్థితిని పొందడానికి కొన్ని ధ్యాన ప్రక్రియలు ఉంటాయి. అలాగే ఆత్మ సాక్షాత్కారానికి కొన్ని ధ్యాన అంశాలు ఉంటాయి. అలాగే మనం చెప్పుకోబోయే శక్తి దేహాన్ని అనుసంధానం అవ్వడానికి కొన్ని ధ్యాన అంశాలు ఉంటాయి. ఈ ధ్యాన ప్రక్రియలన్నీ కూడా సాధకుడి యొక్క ఫలితాన్ని, సాధకుడి యొక్క సంకల్పాన్ని అనుసరించి ఆ సాధకుడు ఆ ధ్యాన మెళుకువని, ధ్యాన సాధన పద్ధతిని ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇదే కాదు, సాధకుడు సాధనలో పెరుగుతున్న కొద్దీ కూడా తను సాధన చేస్తున్నటువంటి ధ్యాన సాధనల్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సాధన పెరుగుతున్న కొద్దీ ధ్యానం కూడా మారాల్సి ఉంటుంది అనేటటువంటి అంశాన్ని మీకు తెలియజేస్తున్నాను. మరి ఇంత ఉత్కృష్టమైనటువంటి ధ్యాన సాధనని ఎలా సాధన చేస్తాం? ఎలా సమున్నతమైనటువంటి, సముచితమైనటువంటి ధ్యాన విధానాన్ని అందుకొని ధ్యాన సిద్ధిని పొందుతాం? తద్వారా మనం ఎంచుకున్నటువంటి కార్యక్రమాలలో, మనం పెట్టుకున్నటువంటి లక్ష్యాలలో, మనం అనుసరిస్తున్నటువంటి సాధన మార్గాలలో సిద్ధిని ఎలా పొందుతాం అనేటటువంటి అంశాలు ఒక మహాసముద్రం లాంటివి. మరి ఇలా ధ్యానాన్ని మీకు అందించడం కోసం ఒక 1 year కార్యక్రమాన్ని మేము రూపొందించడం జరిగింది. ఈ 1 yearలో మీకు ఒక 20-25 వరకు మీకు అనేక ధ్యాన మెళుకువల్ని మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాం. ప్రాథమికంగా ముఖ్యమైనటువంటి 5 ధ్యాన పద్ధతుల్ని మీకు నేర్పిస్తాం. అంతేకాదు, ధ్యానంలో మీకు ఎటువంటి సందేహం కలిగినా, ధ్యానంలో ఏ విధమైనటువంటి అపోహలున్నా మీకు సమాధానాన్ని అందించేందుకు మీకు ఎప్పుడు పక్కనే ఉండి సరైనటువంటి గైడెన్స్ని, ధ్యాన నిర్దేశకత్వాన్ని మీకు అందించే ప్రయత్నం చేయడమే ఈ ధ్యాన పంచాయతనం అనేటటువంటి శిక్షణా కార్యక్రమం యొక్క ఉద్దేశం. ఇంకా మాట్లాడితే మన లోపల ఉండేటటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో ఆ దోషాలని పరిమార్చడానికి, ఆ దోషాలని అధిగమించడానికి కూడా కొన్ని రకాల ధ్యాన మెళుకువలు ఉంటాయి. కాబట్టి నేను ఎప్పటి నుండో చెప్తున్నాను, అందరికీ ఒకే విధమైనటువంటి ధ్యాన పద్ధతి అంతా
సముచితమైనది కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క శక్తి స్థాయిని కలిగి ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క తపస్సును కలిగి ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మానసిక స్థితిని కలిగి ఉంటారు. కాబట్టి అందరికీ ఒకే విధమైనటువంటి ధ్యాన సాధన అనేది సముచితమైనది కానే కాదన్నది నా అభిప్రాయం. ధ్యాన సాధనలో ముందుకు వెళ్తున్న కొద్దీ, ధ్యాన సాధనలో ముందంజ వేస్తున్న కొద్దీ నా ఈ అభిప్రాయాన్ని మీరు కూడా ఒప్పుకుంటారు. కాబట్టి కొన్ని ధ్యానాలు కొంతమందికి బాగుంటాయి, కొన్ని ధ్యానాలు కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటాయి. అందుకే నేను ఆ ధ్యానం చేయను, ఆ ధ్యానం చేయలేను అని అంటారు. సో మీకు తగ్గ ధ్యాన పద్ధతిని, మీ శక్తి స్థాయికి తగ్గటువంటి ధ్యాన మెళుకువల్ని మీరు అందుకొని చక్కగా ధ్యాన సాధన చేసి ప్రాథమికమైనటువంటి అంశమైనటువంటి ధ్యానంలో సిద్ధిని పొంది మీరు ఎంచుకున్నటువంటి రంగాలలో అగ్రగణ్యులుగా మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మరి ఈ ధ్యాన పంచాయతనంలో మీకు ముందుగా తెలియజేసేటటువంటి 5 ధ్యాన విధానాలు ఏంటంటే, మొట్టమొదటిది ముఖ్యమైనది, నేను బాగా అనుసరించేటటువంటి సాధనాంశం బ్రహ్మ ముహూర్త ధ్యానం. ఈ బ్రహ్మ ముహూర్త ధ్యానం వల్ల మనకు ఒక క్రమశిక్షణ ఏర్పడుతుంది, పాజిటివ్ థింకింగ్ ఏర్పడుతుంది, సృష్టితో అనుసంధానం అవ్వగలం. ఏ విధమైనటువంటి ఒత్తిళ్లు, టెన్షన్లు లేకుండా చక్కగా ఆ రోజును పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడానికి ఈ బ్రహ్మ ముహూర్త ధ్యానం అనేది ఉపయోగపడుతుంది. ఈ బ్రహ్మ ముహూర్త ధ్యానం ఎలా చేస్తాం? ఈ బ్రహ్మ ముహూర్త ధ్యానంలో మనకు కలిగేటటువంటి అభివృద్ధికరమైనటువంటి అంశాలు ఏంటి? ఇట్లాంటి అంశాలు అన్ని పూర్తి స్థాయిలో మీకు అందించే ప్రయత్నం జరుగుతుంది. బ్రహ్మ ముహూర్త ధ్యానం అనగానే గుర్తొచ్చింది. ఈ బ్రహ్మ ముహూర్త సమయం అనేది చాలా ముఖ్యమైనది రోజులో. ఎందుకంటే క్రియాయోగ స్థాయిలో చెప్పాలి అంటే ఆ క్షణం 4:30 to 4:45 ఈ సమయం బ్రహ్మ ముహూర్తంగా నిర్ణయింపబడింది. ఈ సమయంలో మనలో అద్భుతమైనటువంటి ప్రాణశక్తి ఉత్పన్నం అయ్యే సమయం అన్నమాట. ప్రాణశక్తి పుడుతుంది కాబట్టే ఈ సమయానికి బ్రహ్మ ముహూర్తం అని పేరు ఉంచారు. అంతేకాదు సాధకుడు వృద్ధి పొందడానికి కావలసినటువంటి అన్ని అవకాశాలు సృష్టి నుండి లభిస్తాయి కాబట్టే ఈ ముహూర్త సమయాన్ని బ్రహ్మ ముహూర్తంగా చెప్పబడడం జరిగింది. మరి ఈ సమయాన్ని ఎలా వృధా చేసుకుంటాం? చక్కటి ధ్యాన ప్రక్రియతో, బ్రహ్మ ముహూర్త ధ్యానంతో ఈ సమయాన్ని ఉపయోగించుకొని ఆ రోజంతా బ్రహ్మమయం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. అలాగే ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా, ఆత్మిక దృష్టిని పెంపొందించే విధంగా సహజ ధ్యానాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాం. అలాగే ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ పాజిటివ్ ఆలోచనలతో మీరు ఎంచుకున్నటువంటి కార్యక్రమాలలో సిద్ధిని పొందే విధంగా బీజ ధ్యానం అనేటటువంటి మరో ధ్యాన ప్రక్రియను కూడా మీకు అవగాహన కలిగిస్తాం. అలాగే మనస్సుని నిగ్రహించే విధంగా, మనస్సుని ఏకాగ్రం చేసే విధంగా ప్రణవ ధ్యానాన్ని కూడా మీకు అందించే ప్రయత్నం జరుగుతుంది. అలాగే ధ్యానం అంటే ఇదే అని చెప్పబడుతున్నటువంటి హంస ధ్యానాన్ని మీకు నేర్పిస్తాం. ఈ హంస ధ్యానంతో భౌతికంగా ఎటువంటి అంశాలున్నా, ఎటువంటి పరిస్థితులున్నా, ఎటువంటి విషమ వలయం మీ చుట్టూ ఉన్నా సరే అది ఏ విధంగానూ మీ శక్తి దేహాన్ని ఇంపాక్ట్ కలిగించకుండా, ప్రభావితం చేయకుండా చేసే ఒక అత్యున్నతమైనటువంటి ధ్యాన సాధన హంస ధ్యానం. మరి ఈ ప్రధానమైనటువంటి ఐదు ధ్యాన పద్ధతులతో మనం ధ్యాన సాధనలో మొదటి అడుగు వేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీ సాధన పెరుగుతున్న కొద్దీ, మీరు సాధనలో ముందుకు వెళ్తున్న కొద్దీ మరికొన్ని సాధన అంశాలని, మరికొన్ని ధ్యాన సాధనల్ని మీకు పరిచయం చేసే ప్రయత్నం మేము చేయగలుగుతాం. సో ఈ ధ్యాన పంచాయతనం అనేది మీకు ఒక సరికొత్త ధ్యాన విధానాన్ని, ధ్యానంలో తొందరగా సిద్ధి కలిగించే విధంగా మిమ్మల్ని, మీకు ధ్యాన సాధనలో పూర్తిస్థాయి నేర్పరితనాన్ని మీకు అందించే విధంగా ఈ ధ్యాన సాధనని మేము రూపొందించడం జరిగింది. సో ఈ ధ్యాన పంచాయతనం అనేది సంవత్సరం సభ్యత్వం ద్వారా మీరు ఈ ధ్యాన కోర్సుల్లో మీరు జాయిన్ అవ్వగలుగుతారు. ఎప్పుడైతే మీరు ఈ సంవత్సర సభ్యత్వం అందుకున్నప్పుడు మేము అదనంగా స్పెషల్ వెబినార్స్ అని, కొన్ని ఈవెంట్స్ అని మేము నిర్వహిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మీకు నాకు మధ్యలో ఒక సంబంధాన్ని పెంపొందింపజేస్తాయి. మీకు ఏ సందేహం కలిగినా మీరు నన్ను నేరుగా అడగగలిగే విధమైనటువంటి వ్యవస్థని చిద్గురు గీత ఒక్కటే ఏర్పాటు చేసింది. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు గురువును నేరుగా కలవలేరు, గురువుతో మీరు నేరుగా మాట్లాడలేరు. కానీ చిద్గురు గీత అనేది ఆ విధమైనటువంటి అవస్థ చిద్గురు గీత సభ్యులకు ఉండకూడదని, ఏమైనా సరే వృధా సమయం అయినా సరే, అనవసరమైనటువంటి కాల్స్ వస్తున్నా సరే మేము వాటిని పట్టించుకోకుండా, సాధకుడు ఎప్పుడైనా సరే సందేహం కలిగి మాకు ఫోన్ చేసినప్పుడు వాడికి వెంటనే సమాధానం అందిస్తే
చక్కగా తన సాధనలో ముందంజ వేస్తాడు, ఎక్కడ కూడా ఇబ్బంది పడడు అనేటటువంటి ఒక నిశ్చయంతో మేము మీరు ఫోన్ చేసినప్పుడు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తాం. సమయాన్ని మీకు అందించాం కాబట్టి ఆ సమయాన్ని మీరు సందేహాలకి సమాధానాలను అందుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ నాతో ఆర్గ్యుమెంట్ చేయడానికో లేకపోతే మీ యొక్క అహంకారాన్ని నాకు చూపించడానికో ఆ సమయాన్ని మీరు వృధా చేసినట్లయితే మేము మీ నెంబర్స్ని బ్లాక్ చేసే ప్రయత్నం చేస్తాం. సో ఫోన్ చేస్తున్నప్పుడు కొంచెం గురువుతో మాట్లాడుతున్నా అనేటటువంటి అవగాహనని, ఆ విధమైనటువంటి ప్రేరణని మీ మనసులో ఉంచుకొని సూటిగా మీ ప్రశ్నలకి సమాధానాలు అందుకోగలరని విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఈ ధ్యాన పంచాయతన కార్యక్రమాన్ని మీరు పూర్తి స్థాయిలో అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ధ్యాన పంచాయతన కార్యక్రమంలో ఈరోజే జాయిన్ అవ్వచ్చు. ధ్యాన పంచాయతనలో జాయిన్ అవ్వడానికి వివరాలను తెలుసుకోవడం కోసం 6301066498కి నాకు నేరుగా వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు, లేదా మీకు ఏదైనా సందేహాలు ఉంటే చక్కగా నాకు కాల్ చేసి అడగచ్చు. మీకు నేను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాను. అది పూర్తిగా ఉపయోగించుకోగలరని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. మరోసారి మరో వినూత్నమైనటువంటి అంశంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. ఓం తత్ సత్.